ఏపీలో పొత్తు చీలిపోయింది, పొత్తు కుదరట్లేదు అని ఒక కీలక నేత, ఏపీలోని నేత కీలక కామెంట్ చేశాడు. పొత్తు చీలిపోయింది, పొత్తు పనిచేయట్లేదు అని చెప్పి కీలక కామెంట్ చేశాడు. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు జతకట్టిన సంగతి మనకందరికీ తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా జనసేన మాత్రం 21 స్థానాల్లో పోటీకి దిగుతుంది. మరి మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పోటీ చేస్తుంది. అయితే కూటమి పొత్తుపై మొదటి నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అన్ని పార్టీల్లోనూ పొత్తుపై వ్యతిరేకత వస్తోంది. అన్ని పార్టీలు అంటే ఈ పొత్తు కూడినటువంటి 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ, మూడింట్లో కూడా భిన్న స్వరాలు ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నది, వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని మరి తెలుస్తుంది. 40 స్థానాల్లో పోటీ చేస్తుందనుకున్న భావించిన జనసేన కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై నచ్చని కొందరు నాయకులు జనసేన నుంచి బయటికి వచ్చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక టీడీపీలో కూడా ఇదే రేంజ్ అసంతృప్తి మరి కొనసాగుతుంది. టికెట్ ఆశించిన నేతలకు మొండిచే ఎదురుగావడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుంచి టీడీపీలో చాలా గందరగోళ పరిస్థితులు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలు దిగుతున్నారు. టీడీపీలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇక బీజేపీలో కూడా ఇదే ధోరణి వ్యక్తం అవుతూనే ఉంది. తాజాగా దీనిపై స్పందించారు బీజేపీ సీనియర్ నాయకురాలు అంబికా కృష్ణ. బీజేపీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణ ఆయన ఓ మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఈ పొత్తు వల్ల బీజేపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన తెలిపాడు. ఏపీలో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు వద్దని ప్రతి కార్యకర్త కూడా సంతకాలు చేసిన లేఖను అధిష్టానానికి పంపిస్తే దాన్ని తుంగలో తొక్కారని అంబికా కృష్ణ మరి చెప్పాడు. నిజమైన బీజేపీ నాయకులు ఎవరికి కూడా టికెట్లు దక్కలేదని ఆయన అభిప్రాయపడుతున్నాడు. ఏపీ బీజేపీ నాయకత్వంపై అంబికా కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తు వద్దని 175 నియోజకవర్గాల్లో కార్యకర్తలు చెప్పారని, ఇంతలో ఏం జరిగిందో తెలియదు, ఢిల్లీ వెళ్లిన నేతలు పొత్తుతో ఏపీకి తిరిగి వచ్చారని మరి ఆయన అన్నాడు. టీడీపీ అభ్యర్థులకు బీజేపీ కార్యకర్తలు సహకరించే పరిస్థితి లేదని, బీజేపీ నాయకులు వారి ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేస్తారని బీజేపీ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. టీడీపీతో పొత్తుపై అంబికా కృష్ణ చేసిన కామెంట్స్ మరి ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా కూడా మారినాయి. నిజమే, ఆయన చెప్పినట్టు 3 పార్టీలు ఏకమవడం 3 పార్టీలకు, ఒక బీజేపీకి కాదు, బీజేపీ బలంగా అక్కడ లేకపోయినా ఇప్పుడు బీజేపీకి అందరూ సహకరిస్తే బీజేపీకే లాభం. ఎందుకంటే క్యాడర్ లేని పార్టీ దాదాపు ఏపీలో ఈ 2 పార్టీలకు క్యాడర్ ఉంది, కానీ అసమ్మతి తీవ్రస్థాయిలో ఉంది. 3 పార్టీలకు ఆ బెడద ఉండడం వల్ల కొన్ని సీట్లలో చాలా దెబ్బ తగిలే అవకాశం మాత్రం ఉన్నది.